ఉన్నది అనే కైండ్‌లో తీసుకొని కోర్ట్‌లో ప్రొసీడ్ అవుతాయి అవన్నీ. అసలు ఈ క్రిమినల్ కేసులేంటి నాకసలు అర్థం కావడం లేదు. అసలు డాన్ అనే పదానికి అసలు అర్థం ఏంటో తెలియడం లేదు. గూగుల్‌లో సెర్చ్ చేయాలసలు. ఓకే. ఈ సందర్భంలో మీరు అంటే హైడ్రా డైరెక్ట్‌గా కూల్చివేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సో, మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారా? లేదంటే అక్కడ ఉన్నటువంటి విల్లాస్ ఓనర్స్ కానీ, యజమానులకు గానీ, లేదంటే నిర్మాణ సంస్థ అయినా మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఈ విషయం మీద అసలు మీకు అవగాహన ఉందా ఏమైనా? కూల్చివేతల విషయంలో? నిర్మాణ సంస్థ అంటే నిర్మాణ సంస్థ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎవరైనా నోటీసులు ఇస్తారు. ఐ యామ్ నో మోర్ దేర్. నాకు తెలీదు దాని గురించి. నాకైతే పర్సనల్‌గా ఏ నోటీస్ రాలేదు. అక్కడ ఉన్న పీపుల్‌కి కూడా వచ్చినట్టు వాళ్ళు చెప్పట్లేదు. మాకు రాలేదనే చెప్తున్నారు. సో, దీనిలో అండర్ కరెంట్‌గా డీప్‌గా ఎళ్తే గాని ఇన్వెస్టిగేషన్ తెలీదు. అండ్ ఈ కూల్చివేతలు జరిగినయి హైడ్రా కూల్చేసింది అని అందరూ బ్లా 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 ఇలా చెప్పుకుంటా ఎళ్ళిపోతున్నారు. హైడ్రా కూడా వీళ్ళందరి నివేదికలో ఏదో చూసి చేస్తది. ఐ డోంట్ థింక్ ఈ హైడ్రా నాలెడ్జ్‌లో ఇవన్నీ ఎళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయి. 100% హయ్యర్ అఫీషియల్స్‌కెళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయనేది కూడా నేను నమ్మను. ఎందుకంటే దాన్ని అక్కడ ఉన్న కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇచ్చిన నివేదికల ఆధారంగా చేస్తారు గానీ, హైడ్రాకి ఎస్పెషల్లీ ఇవంటే ఏదో కోపం ఉంది కూల్చేశారు అని నేను అనను. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే ఇంత జరిగింది. ఇష్యూ జరిగింది. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ యాక్సిడెంట్. అది యాక్సిడెంటల్లీ జరిగిందని ఇప్పటికీ ఐ బిలీవ్ దట్. నేను ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. ఆ జరిగిన యాక్సిడెంట్‌ని ఎలా రెక్టిఫై చేద్దాం? ఇప్పుడు ఎవరితోటైనా కూర్చొని. ఇప్పుడు నాకు సంబంధించింది ఏదైనా చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. ఈ సందర్భంలో అంటే మీరు విల్లాస్ నిర్మించారు, వారికి విక్రయించారు. వాళ్ళు ఉంటున్నారు. 3, 4 ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడు మీరు నిర్మించిన మూలంగానే ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారులు గుర్తించారు. దాదాపు 11 విల్లాస్‌ను డిమాలిష్ చేశామని చెప్పి హైడ్రా అధికారికంగా చెప్పింది. సో, ఆ కుటుంబాలంతా ఇప్పుడు రోడ్డున పడ్డట్టే కదా! వారికి మీరేం చేయాలనుకుంటున్నారు? అదేనండి. నేను అడిగే క్వెషన్ కూడా అదే ఇక్కడ. ఎవరైనా ఇప్పుడు కూర్చొని వన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని కన్సర్న్ పర్సన్స్ అంటే లైక్ అక్కడ కొనుక్కున్న బయ్యర్స్, ఇంతకు ముందు ఏం జరిగింది అని తీసుకుంటూ కూడా వాట్ ఈస్ ద సొల్యూషన్? గోయింగ్ ఫార్వర్డ్‌గా దీనికి ఏం సొల్యూషన్ చూపిస్తారు? ఇక్కడ వన్ పర్సన్ కాదు అక్కడ. ఒక వాళ్ళదేదో సంబంధించిన ప్రాపర్టీ పగలగొట్టాం. ఎఫ్టీఎల్‌లో వెళ్ళిపోయింది అనేది కాదు. సో, ఇక్కడున్న ఒక పీపుల్ తీసుకొని కొనుక్కున్న ఇల్లా వాళ్ళ లైఫ్ టైము అండ్ మనీ పే చేసి కొనుక్కున్నారు. అండ్ నేను కూడా యాజ్ ఎ బిజినెస్ మోడల్‌లో ఆలోచిస్తే నేను ఆ సైట్ కొన్నాను. ఫ్రీగా రాలేదు నాకు. ఐ ఇన్వెస్టెడ్ మనీ దేర్ అండ్ కన్‌స్ట్రక్షన్ చేశాను. దానికి సంబంధించిన వాటికి మిగతా ఉన్న వాటి ఖర్చులన్నీ బేర్ చేశాను. చేసిన తర్వాత ఒక ఇల్లు పూర్తయింది. వాళ్ళొచ్చి ఉంటున్నారు. పీపుల్ వచ్చి ఉంటున్నారు లిటరల్‌గా. అంటే ఇదంతా హ్యాపెండ్. ఒక ప్రాసెస్ అయిపోయింది అక్కడ. ప్రాసెస్ అయిపోయిన తర్వాత దట్ ప్రాసెస్ వాజ్ డిస్ట్రక్టెడ్. అగైన్ అంటే దాన్ని తిరిగి తీసుకురాలేము మళ్ళీ మనం చెప్పాలంటే. ఇప్పుడు తిరిగి తీసుకురాలేము. అక్కడున్న పర్సన్ ఉన్నాడా? ఆడు ఎక్కడుంటారు? ఏ ఇంట్లో ఉంటారు? గవర్నమెంట్ ఈ ల్యాండ్ యూసేజ్‌కి పనికిరాదు అంటుంది. వాట్ ఈస్ ద యూసేజ్ ల్యాండ్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అసలు బిల్డర్‌గా నేనేం చేయాలి? వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇప్పుడు దాదాపు 10, 11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీ దగ్గర విల్లాస్ కొన్నారు, రోడ్డున పడ్డాయి. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎలా? వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి నేను న్యాయము అనే కంటే కూడా ఇక్కడ క్యుములేటెడ్‌గా రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ అందరూ ఎవరైతే ల్యాండ్ నాకు సెల్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, నెక్స్ట్ దీనికి అప్రూవల్స్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రక్షన్ జరిగిన మేనేజ్మెంట్ ఎవరైతే అయి ఉండొచ్చో వాళ్ళు అయి ఉండొచ్చు. అందరూ కూర్చొని మాట్లాడుకొని అసలు వాళ్ళ లైఫ్ని మళ్ళీ మనం ఎలా నిలబెడదాం? యాజ్ ఎ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏంటంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీని మీద డిస్కస్ చేసుకొని ఒక పేజ్ మీదకి రావాలి అనేది వస్తే బాగుంటుంది అనేది. ఐఎమ్ రెడీ టు డూ దట్ యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఏం చేద్దాం? అసలు ఫస్ట్ వాళ్ళని కాపాడాలి కదా! ఇప్పుడు ఒక మనిషి వరదలో కొట్టుకొని పోతున్నాడు. మనం టక్కున వెళ్ళి దిగేసి ఎవరో ఒకరు దానిలో స్విమ్మింగ్ వచ్చినోడు వెళ్ళి కాపాడాలి కదా! సో, స్విమ్మింగ్ వచ్చినోడు ఒక్కడనే సడన్‌గా స్విమ్మింగ్ రాని తోసేసి నువ్వు కాపాడంటే కాపాడలేడు. బిల్డర్‌గా నాది కూడా అదే. నువ్వు వెళ్ళి తోసేసి నువ్వు కాపాడంటే నేను కాపాడలేను. గవర్నమెంట్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. అవేంటనేది వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్. సో, అందరూ కూర్చొని మాట్లాడి దీని మీద వాట్ బెస్ట్ వీ కెన్ డూ దట్ పర్సన్స్
అనేది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. జనరల్గా అంటే బాధితులు మిమ్మల్ని ఆశ్రయించారా? వాళ్ళు ఏమన్నారు అసలు? మిమ్మల్ని ఏం విజ్ఞప్తి చేశారు? లేకపోతే ఏం జరిగింది అసలు? బాధితులు బాధితులు